హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ పేపర్ పండిత్. ఇవాళ మనం సోషల్ బిట్ సెట్ చూద్దాం. పేపర్ 3 ఫస్ట్ క్వశ్చన్. క్రింది వానిలో పాక్షిక పారదర్శక వస్తువు. ఆప్షన్ 1 గాలి, ఆప్షన్ 2 దర్పణము, ఆప్షన్ 3 పొగమంచు, ఆప్షన్ 4 అట్టపెట్టె. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పాక్షిక పారదర్శక వస్తువు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, పొగమంచు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వేడి టీ కప్పులో ఒక రాగి చెంచా ముంచబడినది. దాని మరొక చివర. ఆప్షన్ 1 ఉష్ణవహన ప్రక్రియ ద్వారా వేడెక్కును, ఆప్షన్ 2 ఉష్ణ సంవహన ప్రక్రియ ద్వారా వేడెక్కును, ఆప్షన్ 3 వికిరణ ప్రక్రియ ద్వారా వేడెక్కును, ఆప్షన్ 4 వేడెక్కదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, ఉష్ణవాహన ప్రక్రియ ద్వారా వేడెక్కును. నెక్స్ట్ క్వశ్చన్. యాంటాసిడ్ మాత్రలో ఉండే ప్రధాన అనుఘటకము. ఆప్షన్ 1 సోడియం కార్బోనేట్, ఆప్షన్ 2 సోడియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 3 మెగ్నీషియం కార్బోనేట్, ఆప్షన్ 4 మెగ్నీషియం హైడ్రాక్సైడ్. మీ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సరైన వాక్యము. ఆప్షన్ 1 పీవీసీ ఒక థర్మోప్లాస్టిక్, ఆప్షన్ 2 లోహపు క్యాన్లు జీవ విచ్ఛిన్నం చెందే పదార్థాలు, ఆప్షన్ 3 ప్లాస్టిక్లు మంచి ఉష్ణవాహకాలు, ఆప్షన్ 4 మెలమైన్ వేడిని తట్టుకోలేదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, పీవీసీ ఒక థర్మోప్లాస్టిక్. నెక్స్ట్ క్వశ్చన్. చాలా ఎక్కువ వాలు భ్రమణాక్షం గల గ్రహం. ఆప్షన్ 1 భూమి, ఆప్షన్ 2 శుక్రుడు, ఆప్షన్ 3 బృహస్పతి, ఆప్షన్ 4 యురేనస్. మీ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 యురేనస్. నెక్స్ట్ క్వశ్చన్. పుష్పంలో కీలంను కలిగియుండు భాగం. ఆప్షన్ 1 కేసరం, ఆప్షన్ 2 అండకోశం, ఆప్షన్ 3 రక్షక పత్రం, ఆప్షన్ 4 ఆకర్షక పత్రం. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, అండకోశం. నెక్స్ట్ క్వశ్చన్. స్వంత డిఎన్ఏను కలిగి ఉండని కణాంగం. ఆప్షన్ 1 అంతర్జీవ ద్రవ్యజాలం, ఆప్షన్ 2 కేంద్రకం, ఆప్షన్ 3 మైటోకాండ్రియా, ఆప్షన్ 4 ప్లాస్టిడ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, అంతర్జీవ ద్రవ్యజాలం. నెక్స్ట్ క్వశ్చన్. పెప్సిన్ అనే ఎంజైమ్ను కలిగి ఉండే జీర్ణరసం. ఆప్షన్ 1 జఠరరసం, ఆప్షన్ 2 పైత్యరసం, ఆప్షన్ 3 క్లోమరసం, ఆప్షన్ 4 ఆంత్రరసం. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, జఠరరసం. నెక్స్ట్ క్వశ్చన్. గొనడోట్రోఫిన్ హార్మోనును విడుదల చేయు గ్రంథి. ఆప్షన్ 1 స్త్రీ బీజకోశం, ఆప్షన్ 2 ముష్కం, ఆప్షన్ 3 పీయూష గ్రంథి, ఆప్షన్ 4 అడ్రినల్ గ్రంథి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, పీయూష గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్. ఎండమిక్ జాతులు అనగా. ఆప్షన్ 1 ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ఉండే జాతులు, ఆప్షన్ 2 అరుదైన జాతులు, ఆప్షన్ 3 అంతరించిపోతున్న జాతులు, ఆప్షన్ 4 అంతరించిన జాతులు.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే ఉండే జాతులు ఎండమిక్ జాతులు. నెక్స్ట్ క్వశ్చన్, పరోక్ష భావ వ్యక్తీకరణ సాధనాలను మాత్రమే కలిగి ఉన్న సరైన సమూహాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 పోస్ట్ కార్డ్, ఫోన్ కాల్, కరచాలనం. ఆప్షన్ 2 మెయిల్, పోస్ట్ కార్డ్, ఫోన్ కాల్. ఆప్షన్ 3 కరచాలనం, మెయిల్, పోస్ట్ కార్డ్. ఆప్షన్ 4 స్నేహితులతో మాట్లాడడం, కరచాలనం, ఫోన్ కాల్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, మెయిల్, పోస్ట్ కార్డ్, ఫోన్ కాల్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో మురికివాడ ఏర్పడడానికి కారణం కానిది. ఆప్షన్ 1 శాశ్వత నివాసాలు. ఆప్షన్ 2 ఆర్థిక నియంత్రణ లేకపోవడం. ఆప్షన్ 3 ప్రణాళికా లోపం. ఆప్షన్ 4 జనసాంద్రత పెరగడం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, శాశ్వత నివాసాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని కొండలు అవి నెలకొన్న జిల్లాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 వెలికొండలు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు. ఆప్షన్ 2 యారాడ కొండలు, విశాఖపట్నం. ఆప్షన్ 3 కొండపల్లి కొండలు, ప్రకాశం. ఆప్షన్ 4 శేషాచలం కొండలు, తిరుపతి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, కొండపల్లి కొండలు, ప్రకాశం. ఇది సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్, పంచగంగ ఈ నదికి ఉపనది. ఆప్షన్ 1 కృష్ణ. ఆప్షన్ 2 కావేరి. ఆప్షన్ 3 గోదావరి. ఆప్షన్ 4 గంగా నది. పంచగంగ ఈ నదికి ఉపనది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కృష్ణ అండి. నెక్స్ట్ క్వశ్చన్, రాజసింహుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన పల్లవ రాజు. ఆప్షన్ 1 మొదటి నరసింహవర్మ. ఆప్షన్ 2 మొదటి మహేంద్రవర్మ. ఆప్షన్ 3 గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ 4 రెండవ నరసింహవర్మ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, రెండవ నరసింహవర్మ. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారం పొందే హక్కు ఈ అధికరణలో ఇమిడి ఉంది. ఆప్షన్ 1 ఆర్టికల్ 23. ఆప్షన్ 2 ఆర్టికల్ 21. ఆప్షన్ 3 ఆర్టికల్ 22. ఆప్షన్ 4 ఆర్టికల్ 24. మీ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆర్టికల్ 21 ఆహారం పొందే హక్కు. నెక్స్ట్ క్వశ్చన్, వేసవిలో పొడి వాతావరణం, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం అనేది ఈ ప్రాంతపు ప్రధాన లక్షణం. ఆప్షన్ 1 సవన్నా ప్రాంతం. ఆప్షన్ 2 స్టెప్పీ ప్రాంతం. ఆప్షన్ 3 భూమధ్య రేఖా ప్రాంతం. ఆప్షన్ 4 మధ్యధరా ప్రాంతం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, మధ్యధరా ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఈ ప్రాంతం 1797 నాటికి బ్రిటిష్ వారి ఆధీనంలో లేదు. ఆప్షన్ 1 మైసూరు. ఆప్షన్ 2 బెనారస్. ఆప్షన్ 3 కలకత్తా. ఆప్షన్ 4 మద్రాస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మైసూరు. నెక్స్ట్ క్వశ్చన్, మీరాబాయి వీరికి శిష్యురాలు. ఆప్షన్ 1 కబీర్. ఆప్షన్ 2 రామానంద. ఆప్షన్ 3 వల్లభాచార్య. ఆప్షన్ 4 సంత్ రవిదాస్. మీ ఆన్సర్ కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, సంత్ రవిదాస్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయసు. ఆప్షన్ 1 18 సంవత్సరాలు. ఆప్షన్ 2 21 సంవత్సరాలు. ఆప్షన్ 3 25 సంవత్సరాలు. ఆప్షన్ 4 30 సంవత్సరాలు.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, 21 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, మలేషియాలో విస్థాపన వ్యవసాయంను ఎలా పిలుస్తారు? ఆప్షన్ 1 మిల్పా, ఆప్షన్ 2 రోకా, ఆప్షన్ 3 జుమ్మింగ్, ఆప్షన్ 4 లేదాంగ్. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, లేదాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, తొలి వేదకాలపు రాజకీయ జీవనానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 తెగల నాయకుడిని రాజన్ అని పిలిచేవారు. ఆప్షన్ 2 రాజు నియంతలాగా పరిపాలించేవాడు. ఆప్షన్ 3 రాజరికం వంశపారపర్యం కాదు. ఆప్షన్ 4 రాజుకు పరిపాలనా విషయాల్లో సలహాలు ఇచ్చేందుకు సభ మరియు సమితి అనే 2 సభలు ఉండేవి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, రాజు నియంతలాగా పరిపాలించేవాడు. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణం అనే పదం ఎన్విరోనర్ అనే ఈ భాషా పదం నుండి ఉత్పన్నమైంది. ఆప్షన్ 1 లాటిన్, ఆప్షన్ 2 గ్రీకు, ఆప్షన్ 3 హిబ్రూ, ఆప్షన్ 4 ఫ్రెంచ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, ఫ్రెంచ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ అభిలేఖాగారం ఈ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఆప్షన్ 1 1930, ఆప్షన్ 2 1925, ఆప్షన్ 3 1920, ఆప్షన్ 4 1910. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, 1920. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి తరగతి గదిలో పంటలు పాఠం విన్న తర్వాత దగ్గరలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటలకు ఆశించే చీడపీడల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కనపరిచాడు. ఇది దీనిని సూచిస్తుంది. ఆప్షన్ 1 గ్రహించడం, ఆప్షన్ 2 వ్యవస్థాపన, ఆప్షన్ 3 శీలస్థాపన, ఆప్షన్ 4 ప్రతిస్పందన. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, ప్రతిస్పందన. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు ఎంత నేర్చుకున్నారని తెలుసుకోవడానికి మూల్యాంకనం చేయడానికి బదులు నేర్చుకోవడానికి దోహదపడేలా మూల్యాంకన విధానాలు ఉండాలి అని సూచించినది. ఆప్షన్ 1 SCF 2011, ఆప్షన్ 2 NCF 2005, ఆప్షన్ 3 విద్యా హక్కు చట్టం 2009, ఆప్షన్ 4 కొఠారి కమిషన్ 1964, 1966. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, SCF 2011. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న మొక్కను కానీ మొక్కలోని కొంత భాగాన్ని కానీ సేకరించి ఎండబెట్టి భద్రపరిచిన సాధనం. ఆప్షన్ 1 అక్వేరియం, ఆప్షన్ 2 డయోరమా, ఆప్షన్ 3 హెర్బేరియం, ఆప్షన్ 4 నక్షత్రశాల. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, హెర్బేరియం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పట నైపుణ్యంకు కేటాయించిన భారత్వ శాతం. ఆప్షన్ 1 40%, ఆప్షన్ 2 20%, ఆప్షన్ 3 25%, ఆప్షన్ 4 15%. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 15%. నెక్స్ట్ క్వశ్చన్, సహజమైన సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపమే ప్రాజెక్టు అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 స్టీవెన్సన్, ఆప్షన్ 2 కిల్ ప్యాట్రిక్, ఆప్షన్ 3 బిల్లార్డ్, ఆప్షన్ 4 బైనింగ్ మరియు బైనింగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, స్టీవెన్సన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇదే మన లాస్ట్ క్వశ్చన్. సాంఘిక శాస్త్రంలో నిర్ధారించిన విద్యా ప్రమాణాల సంఖ్య. ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 7.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, 6. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.